ప్రవక్త వారితో ఇలా అను, నా వద్ద అల్లాహ్ నిధి నిక్షేపాలు ఉన్నాయని కానీ నాకు అగోచర జ్ఞానం కలదని కానీ నేను మీతో చెప్పటం లేదు. ఇంకా నేను దైవదూతనని కూడా అనటం లేదు. నేను కేవలం నాపై అవతరింపజేయబడే వహిని మాత్రమే అనుసరిస్తాను. వారిని అడుగు, గ్రుడ్డివాడు కళ్ళు ఉన్నవాడు ఇద్దరు ఒకటి కాగలరా? మీరు అసలు ఆలోచించరా అని. ప్రవక్త తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు అండగా నిలిచి సహాయం చేసే అధికారం కలవాడు కానీ లేదా తమ కొరకు సిఫారసు చేసేవాడు కానీ ఎవడూ ఉండని స్థితిలో ఎప్పుడైనా హాజరు కావలసి వస్తుందని భయపడుతూ ఉండేవారికి నీవు వహీ జ్ఞానం ద్వారా ఉపదేశించు. బహుశా వారు ఈ ఉపదేశం వల్లనైనా జాగరూకులై భయభక్తుల వైఖరి అవలంబిస్తారేమో. రేయింబవళ్ళు తమ ప్రభువును వేడుకునే వారిని, ఆయన ప్రసన్నతను పొందగొరే ప్రయత్నంలో నిమగ్నులై ఉన్నవారిని నీవు దూరంగా తొలగిపొమ్మనకు. వారికి సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము నీపై లేదు. నీకు సంబంధించిన లెక్కలోని ఏ విషయాన్ని గురించిన భారము వారిపై లేదు. దీని తర్వాత కూడా నీవు గనక వారిని దూరంగా త్రోసివేస్తే దుర్మార్గులలో చేరిపోతావు.